దేవుడు నామానికే మహిమ. అన్ని విషయాల్లో దేవుడికి మాత్రమే మహిమ. రాని ఆరోగ్యం ఇవ్వని పరిశుద్ధాత్మని ఈ భూమి మీద ఎవ్వరు స్వీకరించారో వాళ్ళకి పాప క్షమాపణ లేదు. ఈ యుగమున వచ్చే యుగమునందు కానీ పాప క్షమాపణ లేదు అని దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తుని స్వయాన పరిశుద్ధాత్మని ఎవరు నిందిస్తారో వాళ్ళకి క్షమాపణ లేదు. ఎవ్వరు పరిశుద్ధాత్మని స్వీకరించారో ఈ భూమి మీద వాళ్ళు చేసిన పాపాలు లెక్కన వాళ్ళకి కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ పాపాలను అనుభవించాల్సిందే. క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మని ఎవరిని అంగీకరిస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. మనం కావాల్సిన పాపం చేయకూడదు, కానీ తప్పి జరిగిన పాపాలను దేవుడు క్షమిస్తాడు. పరిశుద్ధాత్మ నిండిన వారుగా బతక